మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం మాచవరం గ్రామంలో అయితే ఉన్నాం. మాచవరం మన్నేరు వాగు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందండి. కానీ ఒకప్పుడు మన్నేరు వాగు వాటర్ తో చాలా బాగుండేది. చుట్టుపక్కల పంటలు కూడా చాలా పండేది. సో మాచవరం అంటేనే పంటలు అంటేనే మాచవరం అనే విధంగా ఉంది. బట్ ఈ రోజు చూసినట్లయితే మన్నేరు వాగు ఎండిపోవడం వల్ల మాచవరం సైడ్ పంటలు పండక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాటర్ లేక ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళి అర్థం కావడం లేదు. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఇసుకని అక్రమంగా తీసుకువెళ్తున్నారు. దీని వల్ల వాటర్ శాతం తగ్గిపోతుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. మన ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ అయితే అక్కడ కొన్ని వాటర్ మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి. ఆ వాటర్ కూడా మోటార్ ద్వారా పొలాలకి తీసుకెళ్తున్నారు. సో అవి కూడా ఇంక అయిపోతే కంప్లీట్ గా మన్నేరు వాగు అయితే ఎండిపోవడం అయితే జరుగుతుంది. ఈ మన్నేరు వాగు రాళ్లపాడు ప్రాజెక్టు వాటర్ అయితే అక్కడి నుంచి వస్తాయి. మేబీ ఇప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టు వాటర్ వదిలి ఉంటే ఇక్కడైతే ఈ వాటర్ బాగుండేవి. సో కొంతమంది ప్రజలు అంటున్నారు వర్షాలు పడితే ఇంకా బాగుంటుంది, వర్షాలు పడితే సో బాగా నిండిపోతుంది. కానీ మన్నేరు వాగులో విచ్చలవిడిగా చెట్లన్నీ అలానే ఉన్నాయండి. సో మనం చూస్తున్నాం పేరుకి ఇక్కడ చూసినట్లయితే ఏదో చెట్లు అలా ఇలా ఉంది. కానీ ఇది మన్నేరు వాగండి. కానీ మనకు అలా అనిపించట్లేదు కదా చూడడానికి. నిజంగా ఇది మన్నేరు వాగే. సో మన్నేరు వాగు ఇలా ఉంది సిచ్యువేషన్ ఈ రోజు. నిజంగా దీన్ని క్లీన్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బట్ ఇది ఇసుక నేల కాబట్టి అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇసుకని తీసివేయడం వల్ల ఇంకా తీసివేయడం వల్ల పంటలు పండవు, వాటర్ రావు అక్కడ. ఒక్కసారి దాన్ని గుర్తించండి. సో ఈ మన్నేరు వల్ల ఎండిపోవడం వల్ల పంటలు పండలేకపోతున్నాయి కదా. సో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని అడుగుదాం కదా. నమస్తే పెద్దయినా. మన్నేరు వాగు ఎండిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? అన్ని ఇబ్బందులే. పైర్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. అసలు మన్నేరు వాగులో ఇసుక కూడా సరిగ్గా లేదు. ఏమైంది పెద్దయినా? అంతా తోలుకున్నారు. మామూలుగా ఏరు వస్తే ఇసుక వస్తుంది, మళ్ళీ పై నుంచి వస్తుంటది. అబ్బా చెరువు కూడా అట్నే ఉంది, వాగే కాదు. నమస్తే అమ్మా. నమస్తే. మన్నేరు వాగు ఎండిపోయిందమ్మా కంప్లీట్ గా. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మీరు? వర్షాలు లేక నీళ్లు లేవు, నీళ్లు లేక పంటలు లేవు, గేదెలకి నీళ్లు లేవు, వానలు లేక ఏర్లు ఇసుక కూడా లేదు. మామూలుగా ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా మీకు? రాళ్లపాటు ప్రాజెక్టు. ఇప్పుడు ఎందుకు వదలడం? ఏమో ఎందుకు వదలలేదు, వదలట్లా. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి వదల. ఇప్పుడు మీరు పంటలు వేసుకున్నారమ్మా? లేవు, పంటలు లేవు, ఏం లేవు. ఏదో కూలి పని ఉంటే చేసుకున్నాం. ఇప్పుడు ఆ పనులు కూడా లేవు మాకు. ఒకప్పుడు మాచవరం అంటేనే పంటలతో నిండిపోతుండిద్ది, కలకల్లాడుతుండిద్ది అంటున్నారు. అది నిజమేనమ్మా? నిజమేది. ఇప్పుడు అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది మాసారం. థ్యాంక్ యూ. నమస్తే పెద్దయినా. మీ పేరేంటి? నా పేరు అయ్యలు. మన్నేరు వాగు అయితే కంప్లీట్ గా ఎండిపోయింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ఎండిపోవటం కదంటమ్మా, వాన వర్షాలు సంవత్సరంగా లేక ఎండిపోతుంది. ఏ వాగులో నీళ్లు లేవు, ఇసుక శాతం కూడా బాగా తగ్గిపోయింది. అన్ని ఏం లేవు. వాన వర్షాలు కురిస్తేనే పైర్లు గాని అవి వాటికి నీళ్ళు వచ్చేది. చూసారు కదండి, మన మాచవరం మన్నేరు వాగులు అయితే ఇసుక అక్రమాలు అయితే నిజంగా జరుగుతున్నాయండి. సో ఎప్పటికైనా బయటకు అవి వస్తాయి. మేము కూడా కోరుకుంటున్నాం రావాలని. ఎందుకంటే మన్నేరు వాగులో రోజుకి ఇసుకని తీసివేయడం వల్ల వాటర్ శాతం అయితే తగ్గిపోతుందని మేము చెప్తున్నాము. సో గ్రామస్తుల మాటలు కొన్ని మాటల వరకు మనం తెలుసుకున్నాం. మీరు కూడా చూసారు కదా. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమార్.